హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీషోలో నుండి క్లాత్లు ఆర్డర్ పెట్టానండి. బాబుకి డ్రెస్సులు స్టిచ్ చేద్దామని. ఫైనల్ డ్రెస్ ఇలా వచ్చింది. ఎలా ఉంది? కాలర్ నెక్ డ్రెస్ బాగుంది కదా, ఫ్రాక్. ఇది కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను చూడండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. ముందు మనం కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకుందాం స్టిఫ్గా ఉండడానికి. ఈ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉందండి, చాలా ఫ్యాబ్రిక్ బాగుంది. ఇది వచ్చేసి 299 పడ్డది. రెండు క్లాతులు వచ్చి 299 పడ్డదండి. చాలా బాగుంది. ఎండాకాలం కదా, పిల్లలకి చక్కగా బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే చక్కగా తీసుకోండి. పిల్లలకి మన ఇంట్లో మనం ఓన్గా స్టిచ్ చేసుకుంటే ఆ సాటిస్ఫై బాగుంటుందండి పిల్లలకి చక్కగా. మనం ఓకే, ఇలా నీట్గా మనం కుట్టేసుకున్న తర్వాత వీటికి వేస్ట్ కట్ చేసేసుకొని డాట్స్ పోసేసుకుందామండి. డాట్లు పోసేసుకుని ఎప్పుడైనా గమనించండి ఫ్రెండ్స్, డాట్ పోసుకునేటప్పుడు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ పిల్లలకి ఫ్రాక్లకు కానీ దేనికైనా డాట్ పోసేటప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని పోయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బ్లౌజ్కైనా పెద్ద డాట్ పోసేటప్పుడు దాన్ని మనం బ్లౌజ్ యొక్క షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని పోస్తే అది చక్కగా బాగుంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ జాయింట్ చేశానండి, అది పెట్టలేదు చూడండి. బాగుంది కదా, నీట్గా జాయింట్ చేసేసి దీనికి కూడా డాట్స్ పోసేసుకొని ఈ రెండింటిని కలిపి జాయింట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి జాయింట్ చేసుకుందాం. ఓకేనా. రెండు కలిపి జాయింట్ చేసుకొని చూడండి ఇట్లా ఉల్టా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి, కాలర్ నెక్ కదా. ఇదేమో బ్యాక్ పార్ట్. ఈ రెండింటిని కలిపి జాయింట్ చేసేసుకొని వీటికి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేద్దామండి. ఏమనుకోవద్దు, హ్యాండ్స్ దీని జాయింట్ చేసేది క్లిప్ మిస్ అయిందండి చూడండి. అది నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఆ క్లాత్కి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసుకుందాం. ఓకేనా. ఫ్రిల్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసుకుంటే ఫైనల్గా ఇట్లా డ్రెస్ అనేది ఇలా ఉంటుందండి. నీట్గా రెండు అటాచ్ చేసిన తర్వాత ఆ డ్రెస్ అనేది ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రిల్స్కి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలంటే, మనం ఫ్రిల్స్ ఎలా అయితే ఉల్టా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నాకెళ్ళే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టి ఫ్రిల్స్ ఎలా పెడతామో అలాగే లైనింగ్ ఎట్లా ఉందో అటే పెట్టి లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెడితే ఈ రెండు క్లోజ్ అయిపోతాయండి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందో అటు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఫ్రిల్స్ పెట్టాలి. ఇటు ఉల్టా తిప్పిన తర్వాత లైనింగ్ ఎటు ఉందో లైనింగ్కి వెళ్ళే మళ్ళీ లైనింగ్ ఫ్రిల్స్ పెట్టాలి. రెండు పెడితే చూడండి ఉల్టా అయిపోయినాయి, మనకి కుట్టు అనేది కనపడదు. అది చూడండి, కుట్టు అనేది నీట్గా ఉంటుందన్నమాట, కనపడదు. ఇప్పుడు దీన్ని కొంచెం పైన కూడా ఇంకొక స్టిచ్ చేసుకుందాం. చక్కగా పైన కూడా ఇట్లా స్టిఫ్గా పట్టుకొని చక్కగా నీట్గా స్టిచ్ చేసేసుకుందాం. ఎందుకంటే గబ్బుకుని పిల్లలు కదా, ఒకవేళ ఊడిపోకుండా నీట్గా ఉండటం కోసం స్టిచ్ చేసుకుందాం అండి. ఓకేనా. స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేద్దాం, చక్కగా మళ్ళీ ఓపెన్స్ కలిపేసుకుందాం. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కాడ నుంచి స్టిచ్ చేసేసుకొని ఓపెన్స్ని కలుపుకుందాం. ముందు ఓపెన్స్ కలుపుకునేటప్పుడు లైనింగ్ సపరేట్గాను మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా ఓపెన్స్ కలపండి. మామూలుగా డ్రెస్ పై పార్ట్ వరకు బాడీ పార్ట్ మాత్రం కలుపుకుంటున్నా, కింద మాత్రం లైనింగ్ వేరే మెయిన్ ఫ్యాబ్రిక్ వేరే కుట్టండి. అప్పుడు ఏంటంటే లైనింగ్ క్లాత్ ఎంతో ఉండదు కదా, బంధాలు పడిపోద్ది పిల్లలకి నడిచేటప్పుడు. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం కుచ్చు ఎక్కువ వస్తుంది కాబట్టి చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. దీన్ని మళ్ళీ మడత పెట్టి కుట్టేస్తున్నాను. రెండో కుట్టు మడత పెట్టి కుడుతున్నాను, ఎందుకంటే పిల్లలకి పీస్గా దారాలు రాకుండా నీట్గా పిల్లలు వేసుకునేటప్పుడు అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. డ్రెస్ ఏం వేసుకున్నా సరే, ఏ డ్రెస్ వేసుకున్నా సరే వాళ్ళకి దారాలు గుచ్చుకోవడం అట్లాంటిది ఏమి ఉండకూడదు, నీట్గా ఉండాలి. అప్పుడు పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఓకేనా. ఇలా ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉందండి. దీనికి మనం కాలర్ని ఎలా అటాచ్ చేయాలి
అనేది చూద్దాం. డ్రెస్ వరకు అయితే అయిపోయింది, పాట్ కుట్టడం. కాలర్ చూద్దాం. ఇప్పుడు కాలర్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకుందాం. మా పిల్లది యూనిఫామ్ క్లాత్ ఉంది, యూనిఫామ్ డ్రెస్ కాలర్ ఉంది. దాన్ని సైజ్ అంటే మీకు తెలియడం కోసం పొడవు కోసం కొలుస్తున్నాను చూడండి. 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకుంటే అంటే మామూలుగా అయితే 1.5 సరిపోద్ది, కానీ ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం కాలర్ పెద్దగా ఉండేలా కుట్టాలనుకుంటున్నాను కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కొంచెం మూల కొంచెం వంపు తిప్పుకుంటే సరిపోద్దండి. ఇట్లా వంపు తిప్పుకొని కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసేసుకొని దీన్ని మామూలుగా స్టిచ్ చేసేసుకుందాం. చూడండి, మామూలుగా స్టిచ్ ఆధార్ నుంచి దగ్గరికి ఒక స్టిచ్ చేసేద్దాం. అంటే ఉల్టా మనం తిప్పినప్పుడు ఏంటంటే ఉల్టా సాదా అంటే రెండు ఒకటి పెడితే మనం తిప్పినప్పుడు రెండు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి కనపడుద్ది. దీనికి కాలర్ కదా స్టిఫ్గా ఉండటం కోసం దీనికి జాయింట్గా లైనింగ్ మిగిలింది కదా, లైనింగ్ క్లాత్ని వేద్దాము. బాగా పలసగా ఉన్నట్టుంది, అందుకే నాకు బాగా పలసగా ఉన్నట్టు అనిపించి లైనింగ్ క్లాత్ని అంటే బరకం వాడతారు, కానీ చాలామంది మన దగ్గర ఏది అందుబాటులో ఉంటుంది వేయొచ్చండి. ఎందుకంటే మన పిల్లల కోసమే కాబట్టి ఇది అని అది ఇది అని ఎవరో వంకలు పెట్టే వాళ్ళు ఉండరు. ఏంటంటే పిల్లలకే కొంచెం చూడడానికి మందంగా ఉంటే సరిపోద్ది. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఈ వేస్ట్ అంతా కట్ చేసి ఉల్టా తిప్పేసుకుందాం. తిప్పేసుకొని పైన కూడా ఒక స్టిచ్ చేసేసుకుందాం. చూసారా అంత నీట్గా అలా పైన కూడా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి నీట్గా ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేద్దాం. సారీ ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే ముందు కాలర్ అలా స్టిచ్ చేసేసాను, కానీ మనం ముందు కాలర్ అలా స్టిచ్ చేయకూడదు. మనం ఓపెన్స్ కట్ చేసాం కదా, వాటికి ముందు స్టిచ్ చేయాలి. నేను కబాబ్ మీకు చెప్పడం అలా అడవుల్లో అలా స్టిచ్ చేశాను. తర్వాత ఏం చేశానంటే ఆ కాలర్ దగ్గర కొంచెం అనేది ఉప్పు తీసేసి అవి విడిగా స్టిచ్ చేసేసాను అనమాట. స్టిచ్ చేసిన తర్వాత కాలర్ పూర్తిగా స్టిచ్ చేశాను. చూడండి, అయ్యో అలా మరి చూసుకోలేదు. ఇప్పుడు అవి చూసి తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేశాను. అంటే కాలర్ కాకుండా మనకి ఎదుర బటన్స్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా, అవి స్టిచ్ చేయాలి. 2 క్లాతులు తీసుకొని 4 ఇంచెస్ కట్ చేసుకొని 2 ఇంచెస్ మడత వస్తుంది కదా, అంటే 1.5 వస్తుంది, 1 ఇంచ్ వస్తుంది. హాఫ్ ఇంచ్ అటు ఇటు ఖర్చుపోద్ది అనమాట. 2 ఇంచెస్ తీసుకొని మనం అలా చక్కగా కుట్టేసుకున్న తర్వాత ఇటు పక్కది కూడా కుట్టేసుకుంటే, ఇది మీకు సరిగ్గా అర్థం కావట్లేదు, దీన్ని బట్టిగా ఒక క్లిప్ పెడతాను చూడండి. అంటే కాలర్ ఎలా కుట్టాలి అనేది మాత్రం దగ్గరగా వీడియో తీసి పెడతాను. అర్థం కాకపోతే చెప్పండి ఫ్రెండ్స్, అది మాత్రమే సపరేట్గా వీడియో చేస్తాను. మన పిల్లలకి మనం కుట్టుకుంటే అందరం మిషన్ కుట్టుకుంటున్నాం కదా ఇంట్లో బట్టలు, మన పిల్లలకి మనం కుట్టుకుంటే ఈ సమ్మర్లో ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టకుండా మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని పిల్లలకు కుట్టుకుంటే అది వేసినప్పుడు మన ఇంట్లో చెట్టు పెంచుకొని దానికి కాయగా ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, అలాగే పిల్లలకి ఏమైనా కుట్టి మన చేతులతో కుట్టేస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నేను మా పిల్లలకి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను. అవి ఓపెన్స్ కుట్టేసిన తర్వాత అవి మడత పెట్టి వాటిలో కుట్టేయాలి. మీకు ఒకవేళ కనిపించకపోతే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ దీనికే సపరేట్ వీడియో చేస్తాను చూడండి. అట్లా పట్టుకున్నాక దగ్గరలో కూడా పిన్ పెట్టేసుకొని విడిపోకుండా లాగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీకు కానీ కనిపించకపోతే చెప్పండి, నేను ఇంకొక వీడియో సపరేట్గా దీనికోసమే చేస్తాను. కాలర్ కోసం ఇంకో డ్రెస్ కుట్టేతుంది కదా, దానికి మాత్రం కాలర్ చూపిస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఏదో నాకు తెలిసింది మీకు చెప్పాలని చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కావాలంటే పిల్లలకి ప్యాంట్ షర్ట్స్, మన పిల్లలకి స్కూల్ యూనిఫామ్, నిక్కరు, ఏం కావాలన్నా సరే మీకు అడగండి, నేను
ఎలాగో చూపిస్తాను. నేనైతే అన్నీ కుడతాను కానీ ఫ్రెండ్స్, వీడియోస్ తీసి పెట్టడం అంటే ఏదో అందరూ పెడుతున్నారు, చూద్దాం మనం కూడా మనకు తెలిసింది చేద్దాం, అందరికీ చెప్దామని ఆలోచనతో చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎలా ఉందో చూడండి. ఇంత చెప్పాను కదా కాలర్ ముందు కుట్టేసానని, అందుకనే ఇప్పుడు ఆ కాలర్ కొంచెం ఉప్పు తీసాను కదా, అది కలుపుతున్నాను. అది కలిపేసిన తర్వాత ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి ఆధార్ నుంచి ఇద్దరికి స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకొక వీడియో మీకు ఏదైనా తెలియకపోతే, ఏదైనా కుట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మనకు తెలిసిన 10 మందికి చెప్పడంలో తప్పు కాదుగా ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. ఫైనల్ లుక్ అయిపోయింది ఫ్రెండ్స్.